Hi everyone, this is Sandhya from Build My Trip. ఏప్రిల్ నుండి మన యూరప్ గ్రూప్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి దాని గురించి నాకు చాలా అంటే చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి. సో అవన్నీ ఇప్పుడు క్లారిఫై చేయడానికి ఈ వీడియో చేస్తున్నాను. హీఈస్ అవర్ బిల్డ్ మై ట్రిప్ ఎండి మిస్టర్ చంద్రకాంత్ రెడ్డి. సో నాకు వచ్చే ఫ్రీక్వెంట్ క్వశ్చన్స్కి ఇప్పుడు సార్తో మాట్లాడి మనం క్లియర్ చేసుకుందాం. హాయ్ మైసెల్ఫ్ చంద్రకాంత్ రెడ్డి ఫ్రమ్ బిల్డ్ మై ట్రిప్. కమింగ్ ఏప్రిల్ నుంచి మన యూరప్ గ్రూప్ డిపార్చర్స్ స్టార్ట్ అవుతున్నాయి. సో దీంట్లో మీకు వచ్చే క్వశ్చన్స్కి నేను ఇప్పుడు క్లారిఫికేషన్ ఇస్తున్నా. దీంట్లో వచ్చేసి ఓన్లీ గ్రూప్ డిపార్చర్స్ అయినా సార్, లేదంటే కస్టమైజ్డ్ కూడా ఉంటుందా? ఇది వచ్చేసి కంప్లీట్ గ్రూప్ డిపార్చర్ అమ్మ. ఎందుకంటే ఇండివిజువల్స్ వెళ్తే అక్కడ లాంగ్వేజ్ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి మనం ఆపరేట్ చేసేది మాత్రము గ్రూప్ డిపార్చర్సే. ఎవరైనా కావాలి అంటే మనం ఇండివిజువల్గా ప్రైవేట్ ట్రిప్స్ ఇస్తాము. నెక్స్ట్ వచ్చేసి మనకి దీంట్లో ఏమేమి ఇంక్లూజన్స్ ఉంటాయి సార్? ఇది వచ్చేసి టోటల్గా ఆల్ ఇంక్లూజివ్ ప్యాకేజీ. టోటల్గా మీకు ఫ్లైట్స్, వీసాస్, హోటల్స్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ ఇండియన్ మీల్స్ ఆల్ ఇంక్లూజివ్ కంబైన్డ్గానే ఈ ప్యాకేజ్లో ఉంటుంది. ఓకే. మనకి నార్మల్‌గా ఇది ఎన్ని డేస్ ఉంటుంది? లైక్ 10 డేసా? 12 డేసా? ఎన్ని డేస్ అని చెప్పేసి ఉంటుంది? నార్మల్‌గా ఇది వచ్చేసి మీకు 30 నైట్స్, 14 డేస్ డిపార్చర్ ఉంటుంది. స్టార్టింగ్ ఫ్రమ్ హైదరాబాద్ టు హైదరాబాద్ ఆర్ బెంగుళూరు టు బెంగుళూరు, చెన్నై టు చెన్నై. వేరెవర్ ఇట్ ఈస్ 14 డేస్ ట్రిప్. ఓకే. ఈ 14 డేస్‌లో అంటే ఎన్ని కంట్రీస్ కవర్ అవ్వచ్చు మనకి? ఈ 14 డేస్‌లో వచ్చేసి మనకు టోటల్‌గా 9 కంట్రీస్ కవర్ అవుతాయి. స్టార్ట్స్ ఫ్రమ్ ఫ్రాన్స్. ఫ్రాన్స్ తర్వాత మీకు బెల్జియం, తర్వాత నెదర్లాండ్స్, దాని తర్వాత జర్మనీ, స్విట్జర్లాండ్, ఆస్ట్రియా, లిచెన్‌స్టైన్, ఇటలీ అండ్ వాటికన్ సిటీ. ఈ 9 కంట్రీస్ మనకి ఈ 14 డేస్‌లో కవర్ అవుతాయి. చాలు 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 ఈ మాత్రం చాలు. ఓకే. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ సమ్మర్ కదా సార్! అంటే స్కూల్స్ అయిపోయే స్టేజ్, ఇప్పుడు అందరికి హాలిడేస్ ఉండే స్టేజ్ కదా ఇది. సో, ఇప్పుడు మనకి ఇక్కడ సమ్మర్, బట్ అక్కడ ఓకేనా ట్రావెల్ చేయడానికి? లైక్ పిల్లలు కూడా ఉంటారు, పెద్దవాళ్ళు కూడా ఉంటారు కదా! సో, ఏంటి? యాక్చువల్‌గా యూరోప్‌కి వచ్చేసి బెస్ట్ టైమ్ వచ్చేసేసి ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు. ఎవ్రీ ఇయర్ ఏ టైమ్‌లో అయినా మీరు ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు వన్ ఆఫ్ ద బెస్ట్ టైమ్. సో, ఇక్కడ ఉన్నట్టు వెదర్ వచ్చేసి అంత హాట్‌గా ఏముండదు. ఇట్ ఈస్ ఓకే. ఎనీవన్ కెన్ ట్రావెల్ ఈజీలీ. అంటే ఇప్పుడు నార్మల్‌గా 14 డేస్‌లో 9 కంట్రీస్ కవర్ అవుతాయని చెప్తున్నారు. బట్ మనం చెక్ ఇన్, చెక్ ఔట్ ప్రతి కంట్రీకి ఎలా ట్రావెల్ చేస్తాం? చెక్ ఇన్, చెక్ ఔట్‌లోనే టైమ్ అయిపోతుంది కదా! ఎలా ఉంటుంది ఇది? సో, ఓకే. ఇలా ఎలా ఉంటుందంటే నార్మల్‌గా మనకు 14 డేస్‌లో 9 కంట్రీస్ కవర్ చేస్తాం. దాంట్లో 2 నైట్స్ వచ్చేసి ఇటలీలో ఉంటుంది. అండ్ దాని తర్వాత మీకు కొన్ని లొకేషన్స్‌లో 1 నైట్ ఉంటాం. లైక్ మనకు బెల్జియంలో గానీ, ఆమ్‌స్టర్‌డామ్‌లో గానీ, ఆస్ట్రియాలో గానీ 1 నైటే ఉంటాం. బట్ మనకు అక్కడ మేజర్ సైట్ సీయింగ్ ఏదైతే ఉందో అది కవర్ చేసుకున్న తర్వాతే మనం చెక్ ఇన్ అయ్యి ఆ నెక్స్ట్ డే మనం చెక్ ఔట్ అయ్యి వెళ్ళిపోతాం. సో, ఈ ఇంకో క్వెషన్ ఏంది అనంటే, ఈ 14 డేస్ ఉంది కాబట్టి ఈ ట్రిప్పు, మనం కంట్రీ టు కంట్రీ చేంజ్ అయినప్పుడు మొత్తం అంటే బిజీగా ఇలా ఉండదా మనకి కంట్రీ టు కంట్రీ చేంజ్ అయినప్పుడు? యాక్చువల్‌గా మనం ఎప్పుడైతే మనము ఫ్రాన్స్‌లో ఎంటర్ అవుతామో అప్పుడు మాత్రమే మీకు ఇమిగ్రేషన్ ఉంటుంది. తర్వాత ఏ కంట్రీ బార్డర్‌లో మీకు ఇమిగ్రేషన్ అనేది ఉండదు. ఓన్లీ మళ్ళీ ఎగ్జిట్‌లో మాత్రమే ఇమిగ్రేషన్ ఉంటుంది. సో, నార్మల్‌గా ఏందంటే మనం ఏ కంట్రీ టు కంట్రీ క్రాస్ అయినప్పుడైనా 3-4 అవర్స్ మాత్రమే టైం పడుతుంది. సో, మార్నింగ్ మనం బ్రేక్‌ఫాస్ట్ చేసుకొని, చెక్‌ఔట్ చేసుకొని వాటెవర్ ద నెక్స్ట్ కంట్రీ ఏదైతే ఉందో దాని ప్రకారం వెళ్ళిపోయి అక్కడ సైట్ సీయింగ్ చూసుకొని నైట్ స్టే చెక్ ఇన్ అవుతాం. ఓకే. ఇప్పుడు ఈ 14 డేస్‌లో నార్మల్‌గా మొత్తం మన ఇండియన్ పీపుల్సే ఉంటారు కాబట్టి, సో, వాళ్ళకి ఫుడ్ ఎట్లా? ఒకవేళ ఫుడ్ ఉన్నా కూడా వాళ్ళకి దాంట్లో వెజ్ ఆర్ నాన్ వెజ్, కొంతమంది ప్రిఫరెన్స్ వెజ్ ఓన్లీ ఉంటుంది. సో, వాళ్ళ సిట్యుయేషన్ ఏంటి అక్కడొచ్చిన తర్వాత? ఓకే. నార్మల్‌గా మనకు బ్రేక్‌ఫాస్ట్ వచ్చేసి ఎలాగో కాంటినెంటల్ బ్రేక్‌ఫాస్ట్ ఉంటుంది. అండ్ లంచ్ అండ్ డిన్నర్ వచ్చేసి మనకు టోటల్‌గా ఇండియన్ రెస్టారెంట్స్ మాత్రమే ఉంటాయి. ఎవరైతే ఇండియన్స్ అక్కడ వెళ్లి సెటిల్ అయిన ఉన్నారో వాళ్ళు అక్కడ రెస్టారెంట్స్ రన్ అవుతుంటాయి. సో, మనకు ఆ రెస్టారెంట్స్‌లోనే మనం ఫుడ్ తీసుకుంటాం. వెదర్ యూ చూజ్ నాన్ వెజ్ ఆర్ యూ చూజ్ వెజిటేరియన్ ఎనీథింగ్ యూ విల్ గెట్ ఇట్. అందుట్లో కూడా మధ్యలో మనకి అండ్ ఏపీ అండ్ తెలంగాణ హోటల్స్ కూడా 3, 4 మనకి ట్రై చేయొచ్చు. మధ్యలో వస్తాయి. సో, వి కెన్ ట్రై థాట్ ఆల్సో. ఓకే. ఫుడ్ గురించయితే ఓకే. నో ప్రాబ్లమ్. పెద్దవాళ్ళైనా, పిల్లలైనా. ఇంకొకటొచ్చేసి ఇప్పుడు నార్మల్‌గా మనం ఏ కేటగరీ ఆఫ్ హోటల్ ఇస్తాం? అండ్ ఒకవేళ హోటల్స్ ఓకే. నార్మల్‌గా 3, 4 ఇస్తామా? ఇచ్చిన తర్వాత కూడా షేరింగ్ ఏంటి? కొంతమంది వేరే ట్రావెల్స్ వాళ్ళు నార్మల్‌గా ట్రిపుల్ షేరింగ్ అలా ఉంటుంది కదా! సో, మనదెలా ఉంటుంది? సో, హోటల్స్ మనం ఇచ్చేవన్నీ 4 స్టార్ ప్రాపర్టీస్ మాత్రమే ఇస్తాము. అండ్ దాంట్లో షేరింగ్ వచ్చేసి ప్రతి హోటల్ ట్విన్ షేరింగ్ నార్మల్‌గా ఉంటుంది. ఎవరైనా ట్రిపుల్ షేరింగ్ అంటే వన్‌లెస్ వాళ్ళకి చిన్న పాపలు, పిల్లలు ఉన్నప్పుడు మాత్రమే మనం అలో చేస్తాం. లేదంటే అన్ని ట్విన్ షేరింగ్ మాత్రమే ఉంటాయి. సో, ఓకే. ఇప్పుడు ఇదంతా ఓకే. క్వెషన్స్ అంతా ఓకే ఉంది. బట్ మేజర్‌గా వచ్చిన క్వెషన్ ఏంది అనంటే, బుకింగ్ అడ్వాన్స్ ఎంత పే చేయాలి? సో, ఇప్పుడు మనకి యూరోప్ డిపార్చర్‌కొచ్చేసి ఫస్ట్ ఇనిషియల్ డిపాజిట్ వచ్చేసి 50,000 ఉంటుంది. దాని తర్వాత మనకు వీసా ప్రాసెస్ వెళ్ళిపోతాము. వీసా అయిన తర్వాత వీసా అప్రూవల్ తర్వాత 1,00,000 పే చేయాలి. అండ్ బిఫోర్ ట్రావెల్ జర్నీకి ఒక వీక్ టు 10 డేస్ ముందు టోటల్ అమౌంట్ పే చేయాలి. సో, ఇప్పుడిది 14 డేస్ ఉంది సార్ ట్రిప్ మనకి. సో, మన ఏ కంట్రీలో అంటే 9 కంట్రీస్ మీరు కవర్ చేస్తున్నారు గదా! ఏ కంట్రీలో ఎన్ని డేస్ అనేది మనం స్టే ఎలా ఉంటుంది అది? మనం ఫ్రాన్స్‌లో వచ్చేసి 2 నైట్స్ ఉంటాము. స్విట్జర్లాండ్‌లో వచ్చేసి 3 నైట్స్ ఉంటాము. ఇటలీలో డిఫరెంట్ సిటీస్‌లో 4 నైట్స్ ఉంటాం. మేజర్‌గా ఈ అకామిడేషన్ ఉంటుంది. మిగతా సిటీస్‌లో 1 నైట్ ఉంటుంది. ఓకే. నార్మల్‌గా ఇప్పుడు ఫ్రాన్స్ అంటే ప్యారిసే.
సో పారిస్‌లో ఈఫిల్ టవర్ ఉంటుందా? ఇన్ కేస్ ఉంటే ఏ లెవెల్ వరకి మనకి ఎంట్రన్స్ ఉంటుంది? మీకు ఈఫిల్ టవర్ ఒకటే రోజు ఎళ్తారా? 2 సార్లు ఎళ్ళాలనుకుంటున్నారా? ఒకరోజు వచ్చేసి లైటింగ్ షో ఇస్తాను. ఫస్ట్ డే మనం అరైవల్ రోజు. అండ్ సెకండ్ డే వచ్చేసి టాప్ ఎంట్రన్స్ ఇస్తాను. థర్డ్ లెవెల్. సో థర్డ్ లెవెల్ వరకు ఉంటుంది. థర్డ్ లెవెల్ వరకు ఉంటుంది. ఓకే. సో వీసా అంటే ఇప్పుడు వీసా రావడానికి డాక్యుమెంట్స్ అది ఏముంటుంది డాక్యుమెంటేషన్ లైక్? సో, యూరోప్‌కి వచ్చేసి మనకు వీసా రావడానికి మనం ఫ్రాన్స్‌కి అప్లై చేస్తాము. అవి డాక్యుమెంటేషన్ వచ్చేసి మనకు ప్రాపర్ ఐటీఆర్ కావాలి. అండ్ అంటే ఐ మీన్ వాళ్ళ బిజినెస్ వాళ్ళైతే ఐటీఆర్ కావాలి. లేదంటే సాలరీడ్ అయితే పే స్లిప్‌లు కావాలి. తర్వాత బ్యాంక్ బ్యాలెన్స్ కూడా సఫిషియెంట్ బ్యాంక్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి. సో, ఈ 2 ప్రాపర్‌గా ఉంటే చాలు మోస్ట్‌లీ మనకు వీసా వచ్చేస్తుంది. సో ఈ గ్రూప్‌లో నార్మల్‌గా పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకి ట్రావెల్ చేస్తారు. సో అక్కడ ఎళ్ళిన తర్వాత మనకి సేఫ్టీ ఏముంటుంది? లైక్ ఇన్స్యూరెన్స్ ఏమన్నా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉందా? అవునండి. మనకు తప్పకుండా ఇన్స్యూరెన్స్ ఉంటుంది. ఎందుకంటే ఈవెన్ మనం వీసాకెళ్ళేటప్పుడైనా సరే ఇన్స్యూరెన్స్ తప్పకుండా సబ్మిట్ చేయాల్సొస్తుంది. సో, ఇన్స్యూరెన్స్ 100% ఇంక్లూడెడ్ ఉంటుంది ఈ ప్యాకేజ్‌లో. ఓకే. నాకొచ్చిన క్వెషన్స్ ఇవన్నీ ఓకే. బానే క్లారిఫై చేశారు సార్. బట్ డిపార్చర్ ఎప్పటి నుండి స్టార్ట్ ఇది? ఎవ్రీ ఇయర్ ఉంటుందండి. ఎవ్రీ ఇయర్ ఏప్రిల్ టు సెప్టెంబర్ వరకు మనకు డిపార్చర్స్ రన్ అవుతుంటాయి. ఓకే సార్. లాస్ట్ ఇయర్ ఎన్ని గ్రూప్స్ ఆపరేట్ చేశారు మీరు? లాస్ట్ ఇయర్ 2025 వచ్చేసి మనకు టోటల్‌గా 4 గ్రూప్స్ ఆపరేట్ చేసాము. సో కొత్త వాళ్ళు ఇప్పుడు మనతో ట్రావెల్ చేయడానికి ఎందుకు బిల్డ్ మై ట్రిప్‌నే చూజ్ చేసుకోవాలి? ఓన్లీ బిల్డ్ మై ట్రిప్‌ని ఎందుకు చూజ్ చేసుకోవాలంటే బిల్డ్ మై ట్రిప్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్యాకేజ్ ఉంటుంది. మీకు కావాలంటే ఎక్కడైనా ఎంక్వైరీ చేసుకోవచ్చు, కంపేర్ చేసుకోవచ్చు. లాస్ట్ 2025లో కూడా సక్సెస్‌ఫుల్‌గా 4 గ్రూప్స్ ఆపరేట్ చేసాము. ఈ ఇయర్‌లో కూడా ఆల్రెడీ బుకింగ్స్ స్టార్ట్ అయిపోయినాయి. స్లాట్స్ వెరీ లెస్సర్‌గా ఉన్నాయి. తర్వాత వచ్చేసి సేఫ్టీ పర్పస్ ఏదైతే అంటున్నారో వి విల్ బి దేర్. అవర్ ఎంటైర్ టీమ్ విల్ వర్క్ ఫర్ ద ట్రిప్. సో, దేర్ ఈస్ నో ఇష్యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ సేఫ్టీ. ఓకే. ఇప్పుడు 14 డేస్ మనం అక్కడి వరకు అంత దూరం వెళ్తున్నాం గదా! సో దీంట్లో ట్రస్ట్ అయినా, సేఫ్టీ అయినా మనం ఎలా ఇవ్వగలుగుతాం? అసలు టూర్ మేనేజర్‌గా దీంట్లో ఎవరు ట్రావెల్ చేస్తున్నారు వీళ్ళందరితోని? ఈ ట్రిప్‌లో టూర్ మేనేజర్‌గా నేనే ఉంటాను. ఎందుకంటే నాకు కొన్ని ఎక్స్‌పీరియన్స్ నేను అక్కడ చూసాను. లైక్ వేరే ట్రావెలర్స్ త్రూ వచ్చిన కొద్దిమంది ఉన్నారు. సీనియర్ సిటిజన్స్ వాళ్ళతో నేను కొన్ని అంటే ఇంటరాక్షన్ అవుతుంది గదా! అక్కడ ట్రిప్‌లో ఉన్నప్పుడు. సో, వాళ్ళకి అక్కడ మేజర్‌గా ఇష్యూ ఏంటంటే తెలుగు గైడ్ లేకపోవడం, టూర్ మేనేజర్ లేకపోవడం. సో, అక్కడ వాళ్ళకి ఏంటంటే మాక్సిమం నార్త్ వాళ్ళు వస్తుంటారు. సో, వాళ్ళకక్కడ లాంగ్వేజ్ ఇష్యూ వచ్చేది. అంటే ఈవెన్ వాళ్ళు గైడ్స్ చెప్పినా గూడా వీళ్ళకి అర్థమయ్యేది గాదు కొన్నిసార్లు. సో, దీని గురించి మనం అది ఓవర్‌కమ్ చేయడానికే తప్పకుండా నేనే ట్రావెల్ చేస్తున్నాను ప్రతి టూర్‌లో టూర్ మేనేజర్‌గా. సో దట్ ఐ కెన్ టేక్ కేర్ ఆఫ్ దెమ్ ఎంటైర్‌లీ. ఓకే. ఐ థింక్ నీ క్వెషన్స్ అన్ని క్లారిఫికేషన్ వచ్చినట్టుంది. నాకొచ్చిన క్వెషన్స్ వరకు ఇప్పుడే క్లారిఫై అయినాయి సార్. ఇఫ్ ఇన్ కేస్ నాకు ఇంకేమైనా వస్తే ఖచ్చితంగా మళ్ళీ గెట్ బ్యాక్ అవుతాను. తప్పకుండా ఎనీవన్ మీరు గెట్ బ్యాక్ అవ్వచ్చు. మా ఆఫీస్ నంబర్స్‌కి ఫోన్ చేయొచ్చు. మా మెయిల్‌కి మెయిల్ పెట్టొచ్చు. వి విల్ బి అవైలబుల్ 24 అవర్స్. థాంక్ యూ. ఓకే సార్. థాంక్ యూ ఫర్ క్లారిఫైయింగ్ ఆల్ దోస్ డౌట్స్. సో హోప్ మీ డౌట్స్ అన్ని క్లియర్ అయిపోయినాయి అనుకుంటున్నాను. థాంక్ యూ. సైనింగ్ ఆఫ్ సంధ్య ఫ్రమ్ బిల్డ్ మై ట్రిప్.